హాయ్ ఫ్రెండ్స్, ఇది రోజు కోయిస్తున్న బండి హైదరాబాద్కి కోయిస్తున్నాం. ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే 10 సార్లు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను. ఇక్కడ నార్మల్ క్వాలిటీస్ నార్మల్ రేట్లో ఉంటాయి. కొంత చిన్న బొండం శాతం కలుస్తుంది, కొంత మచ్చ శాతం కూడా వస్తుందని క్లియర్గా చెప్పేస్తాను. బెంగళూరు, తమిళనాడు, కేరళ, చిత్తూరు, శ్రీకాకుళం లాగా ఫుల్ క్వాలిటీ అయితే రావని క్లియర్గా చెప్పేస్తాను. కనుక నచ్చితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆర్డర్ ఇవ్వండి, తీసుకెళ్ళి మీరైతే ఇబ్బంది పడద్దు. అలాగే ఈరోజు బిజినెస్ ఓ ప్లాన్ గురించి, ఒక స్టేటస్ గురించి చెప్తాను. నచ్చితే కనుక నాకు కాల్ చేసి మాట్లాడండి, కలిసి చేసుకుందాం. హలో అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, లేకపోతే ఈ బిజినెస్లు చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది. ఈరోజు ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు కదా, ఇది మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో ఈ బిజినెస్ స్ట్రాటజీ ఆలోచించండి. ఇప్పుడు ఈరోజు నేను బొండాలు కోయిస్తున్నాను. ప్రతిరోజు బొండాలు ఏదో తోటలో లోడింగ్ చేస్తుంటాను కదా, ఈస్ట్ వెస్ట్ కానీ, శ్రీకాకుళం కానీ, బెంగళూరు, తమిళనాడు, కేరళ, చిత్తూరు ఏదో చోట నుంచి కోయిస్తూ ఉంటాం. ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల వెహికల్స్ నేను పంపించి ఉంటాను. చిన్న వెహికల్స్ కానీ, పెద్ద వెహికల్స్ కానీ, పెద్ద పెద్ద లారీలు, కంటైనర్లు ప్రతి రాష్ట్రానికి కూడా పంపిస్తుంటాం. అయితే ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను ఏ రైతు దగ్గరైనా సరే, కొబ్బరికాయలు సంబంధించిన రైతు దగ్గర లేదా కౌలు రైతు దగ్గరైనా సరే, మనం బొండాలు ఇంతకని చెప్పేసి కొనుక్కుంటాం. కొనుక్కున్న తర్వాత మనం బంటావులు పెట్టుకుంటాం. బంటా టీము అంటే తీసేవాళ్ళు, మూత మోసేవాళ్ళు అని ఉంటారు. వీళ్ళని పెట్టించేసి మనం వర్క్ చేయించేసి లోడింగ్ చేయించి పంపించేస్తుంటాం. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తుంటాం. రైతు డబ్బులు, కౌలు రైతు కదా, కౌలు రైతు డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేస్తాం. అయితే ఈ బిజినెస్ ఐడియా అయితే నాకు తోచింది. ఇందులో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎవరికైనా ఇది యూజ్ అయితే ఇలా చెబితే, ఒకవేళ ఇది చెప్పి ఇలా చేయిస్తున్నాను కనుక వచ్చిన అమౌంట్ 50-50 చేసుకోవడం. ఎందుకంటే పెట్టుబడి మీరు పెట్టాల్సి ఉంటుంది. ఎవరన్నా పెట్టుబడి పెట్టేవాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పేది యూజ్ అవుతుంది. కనుక మీరు ఓన్లీ పెట్టుబడి మాత్రమే పెడుతున్నారు. మీరు ఉద్యోగం చేసినా, ఇంట్లో ఉన్నా, లేకపోతే వ్యాపారం చేసుకున్నా పెట్టుబడి మాత్రమే పెడుతున్నారు. కష్టం అంతా నాది, చేయించే బాధ్యత ప్రతిదీ నాది. మీకు వర్క్ చేయించినప్పుడల్లా మీరు పెట్టుబడి పెట్టిన దానికి ఇంత అమౌంట్ అని చెప్పేసి మీకు తీసుకొచ్చి ఇచ్చేయడం కానీ, మీ అమౌంట్ మీకు పంపించడం కానీ చేస్తాను. విషయం ఏంటంటే, ఇప్పుడు మనం రైతుల దగ్గర, కౌలు రైతుల దగ్గర ఎప్పటికప్పుడు సరుకు నిమిత్తం కొంటున్నాం, కొనేసి లోడింగ్ చేసి పంపించేస్తున్నాం. అయితే ఇక నుంచి నేను చెప్పే ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు తోటలో కౌలుకు కానీ, రైతుల దగ్గర నుంచి మనం తీసుకునేలాగా, ఇప్పుడు ఇన్ని ఎకరాలను ఉంది, ఇన్ని ఎకరాలని తోటలు ఉంటాయి కదా, ఈ తోటలో ఇప్పుడు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి రెడీ అయితే మనం తీసుకొచ్చి ఇక్కడ నుంచి తీసుకొని 10 ఎకరాలు, 25 ఎకరాలు, ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు బట్టి మనం తీసుకొని పెట్టుకున్నామంటే డైరెక్ట్గా ఇంకా ఆల్రెడీ వర్కర్స్ వీళ్ళంతా మన దగ్గరే ఉన్నారు కనుక తోటలు కూడా మన ఆధ్వర్యంలోనే ఉంటాయి. కోత ఎప్పటికి బొండం రెడీ అయ్యిందో అప్పటికి మనం కోయించుకొని మనం పబ్లిక్కి, అంటే వ్యాపారస్తులకు కూడా మనం తోటల కౌలు మనవి అయితే కొంచెం సొంత తోటల లెక్క కదా, కనుక అప్పుడు మనం పంపించుకున్న వాళ్ళు కూడా కస్టమర్కి, మనకు సంబంధించిన బిజినెస్ వాళ్ళకి ఇంకా కొంచెం తగ్గించి పంపించవచ్చు. కనుక ఎవరన్నా సరే పెట్టుబడులు పెట్టగలం మేము, ఇదిగో ఇన్ని ఎకరాలు మనం కొందామండి అంటే, మనం ఏ రైతు దగ్గరైనా సరే ఇన్ని ఎకరాలు సంవత్సరానికో 5 సంవత్సరాలకో రాయించుకోవచ్చు. మీ పేరు మీద అలాగే నా పేరు మీద కూడా రాయించుకొని ట్రిప్కి 2 నెలలకు ఒకసారి కోత వచ్చిందనుకో, నెల 15 రోజులు కోత వచ్చిందనుకో, బొండాలు కోయించుకుందాం, బొండాలు పంపించుకుందాం. నెక్స్ట్ ఈ కొబ్బరి తోటల వల్ల లాభం ఏంటంటే, ఏ వస్తువు కూడా ఇక్కడ పాడైపోయేది ఉండదు. బొండాలు అయితే బొండాలు పంపించుకోవచ్చు. ముదరకాయలు అయితే దేవుడికి కొట్టే కాయల కింద ఒలిపించేసి అవి పంపించవచ్చు. లేదు కొబ్బరి చీపుల కింద, ఈ ఆకులు ఉంటే కొబ్బరి చీపుల కింద తయారు చేయించి అమ్మచ్చు. ఏది కూడా కొబ్బరి తోటలు తీసుకున్న వాళ్ళు లాస్ అయ్యేది ప్రసక్తే ఉండదు. కనుక ఈ తోటల మీద ఎవరైనా పెట్టుబడి కూడా మీరు పెట్టుకోవచ్చు. అది ఎలాగా ఏంటన్నది నాతో కలిస్తే వచ్చిన అమౌంట్ మాత్రం కంపల్సరీ 50-50. ఎందుకంటే మీ వర్క్ మాత్రం ఉండదు, ఓన్లీ పెట్టుబడి మాత్రమే. మిగతాదంతా చేయించేది నేను. ఎప్పటికప్పుడు లెక్క, ఎన్ని వేల బొండం పంపించాం, ఎంత వచ్చింది, ఎంత అమౌంట్, ఇలాగ అలా ప్రతి దాంట్లో కూడా ఇదే పరిస్థితి. నెక్స్ట్ ఇది ఒక సబ్జెక్టు. ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే వెహికల్స్. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాను.
ఈ బిజినెస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఊరూరు పంపించాలనుకుంటే వెహికల్స్ అవసరం. ఆ వెహికల్స్ ప్రతి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకో లేకపోతే ఎవరికాళ్ళకి బళ్ళు ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి, బాబు ఈరోజు బొలెరో ఈ ఊరు వెళ్ళాలి, లేకపోతే ఈ వ్యాన్ వచ్చి ఈ ఊరు వెళ్ళాలి, ఈ లారీ వచ్చి ఈ ఊరు వెళ్ళాలి అని చెప్పి ప్రతిరోజు ఏ ట్రాన్స్పోర్ట్ వాడుకో లేకపోతే ఎవరికో వెహికల్స్ సంబంధించిన వాళ్ళకి ఫోన్లు చేసి ఏదో ఊరు ఏదో జిల్లా ప్రతి చోటకి పంపిస్తూనే ఉన్నాం. అలా కాకుండా పెట్టుబడి పెట్టుకుంటే అవకాశం ఉంటే ఎవరన్నా సరే వ్యాన్లు కూడా కొనచ్చు. మేము పెడతాం. ఏంటంటే వ్యాన్లు కూడా సొంత వ్యాన్సే, బొలెరో బడా దోస్తో ఇలాంటివి కొన్నామనుకో, డైలీ వచ్చి బొలెరోకి ఇక్కడ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్కి 10,000 రూపాయలు వాళ్ళు ఇచ్చుకుంటారు మన దగ్గర సరుకు తీసుకెళ్ళోళ్ళు. అప్పుడు అలాంటప్పుడు బయట వాళ్ళు వెహికల్స్ కంటే మన వెహికల్సే డైలీ పంపించేస్తుంటాం కదా. మన దగ్గర 3-4 వెహికల్స్ ఉన్నాయనుకో, మనం ఏ లోడింగ్ కావాలితే ఆ లోడింగ్ మనమే పంపించేసుకోవచ్చు. పంపించుకున్నప్పుడు పెట్టుబడి పెట్టడం వల్ల వ్యాన్స్ మనం కొంటున్నాం. బొలెరో కానీ బడా దోస్తు కానీ ఇలాంటి చిన్న చిన్న వెహికల్స్ ఇవి ఒక 2,500 3,000 బొండాలు పడుతుంటాయి. ఇవి చుట్టుపక్కల హైదరాబాద్కి పంపించుకున్నా లేకపోతే ఇంకా వేరే వేరే చోట్ల పంపించుకున్నా మన సరుకు మన వెహికల్సే పెట్టుకుంటాం. ఈ వ్యాన్లో కూడా వచ్చే డబ్బులు నడిపించేది నేను కనుక వచ్చేది 50-50 చేసుకుందాం. మీరు ఎక్కడ కష్టపడిపోవాల్సిన విషయం అయితే ఉండదు. ప్రతిదీ చేసేది నేను, చేయిస్తాను. కనుక ఆలోచించండి. ఇలా తోటలు లీజుకి తీసుకుందాం అనుకున్నా, వ్యాన్ల మీద పెట్టుబడి పెడదాం అనుకున్నా చెప్పండి. నెక్స్ట్ మనకు సంబంధించిన చాలామంది మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ఏదైనా వెహికల్స్ తోటలో నుంచి బొండాలి ఏమైనా పంపించుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గరే 4-5 వ్యాన్స్ ఉన్నాయనుకో, వెహికల్స్ చిన్న చిన్నవి, వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఏమన్నా మాకు వ్యాన్స్ కావాలని చెప్పి మనకు ఫోన్ చేస్తుంటారు. మన రెగ్యులర్గా మన వెహికల్స్ అయితే వెళ్తూనే ఉంటాయి. అటువైపు వెళ్తుంటాయి, అటువైపు నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ కిరాయిలు కూడా వేసుకొని వచ్చేస్తారు. కనుక ఈ రెండు కూడా ఆలోచించుకొని ఇవి అయితే మంచి అవకాశాలు. ఎందుకంటే మీరు తోటలో తీసుకోవచ్చు లీజ్కి, లేకపోతే మీరు వెహికల్స్ కొనుక్కోవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు తోటలో సపోజ్ తీసుకుంటారు, కొనుక్కోవడం వల్ల మరి మీ దగ్గర బొండాలు కొనుక్కుండే వాళ్ళు కస్టమర్స్ ఎవరు ఉంటారు? మీ దగ్గర ఉండరు. ఆ బొండాల తోటలు మీరు ఎకరాలు తీసుకున్నా, కౌలుకు తీసుకున్నా మీరు ఆ బొండాలు పంపించుకోలేరు, కాయలు పంపించుకోలేరు. అదొకటి. నా వల్ల ప్లస్ ఏంటంటే ఇది చేయించేది నేను కనుక. లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీతో వీటితో పని ఏముంది, వెహికల్స్ కొనుక్కుందాం లేకపోతే తోటలు కొనుక్కుందాం అనుకుంటే మీరు చేయలేరు. అది పెట్టుబడి మాత్రం మీ దగ్గర ఉన్నది, మిగతాదంతా నేను చేయించగలుగుతాను. ఇప్పుడు సపోజ్ వెహికల్స్ కొనుక్కున్న తర్వాత వెహికల్స్ ఆర్డర్లు మీకు ఎందుకు వస్తాయి? మీకు రావు. డైలీ దానికి ఖాళీ లేకుండా వెహికల్స్ ఆర్డర్లు వస్తూ ఉండాలి, ఎక్కడికొక్కడికి వెళ్తూ ఉండాలి. కనుక అదైతే మళ్ళీ నా చేతిలోనే ఉంది. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఎన్నో వందల వెహికల్స్ చాలా చోట్లకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం పంపించాను. కనుక ఈ దగ్గర ప్రాంతాలకు అనుకో, బొలెరో బడా దోస్తు ఇంట్రా లాంటి బళ్ళు ఇలాంటి చిన్న కొనుక్కు పెట్టేసుకున్నాం అనుకో సరిపోద్ది. వచ్చిందైతే కనుక 50-50 చేసుకోవచ్చు. కనుక ఏదైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, పెట్టుబడులు ఉంటే ఇది ఆలోచించండి. అలాగే ఈరోజు తోటలోని బొండాలు కోయిస్తున్నాను, లోడింగ్ అవుతుంది. డైలీ అయితే మనం ఏదో చోటకే లోడింగ్ అయితే కంపల్సరీ అవుతుంది. అంటే ఏరియా బట్టి రకరకాల క్వాలిటీలు, రకరకాల వెరైటీస్ అనేవి ఉంటాయి. అలాగే మనం సీజన్ వైజ్ ఫ్రూట్స్ వస్తుంటాయి, అవి కూడా మనం ఆర్డర్ వస్తుంటాయి, అవి కూడా మనం పంపిస్తుంటాం. కనుక ఆలోచించి చెప్పండి. అంతే. ఇంకా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇందులో చెప్పాను. కనుక మీకు ఓకే అనుకుంటేనే ఇష్టమైన వాళ్ళు మాత్రం కాల్ చేయండి, కలిసి చేద్దాం. వేస్ట్గా టైం వేస్ట్ అయ్యే ఫోన్లు అయితే కనుక వద్దు. ఎందుకంటే డీటెయిల్స్ అంతా ఆల్మోస్ట్ అందులోనే చెప్పేశాను. కంపల్సరీ నేను పెట్టుబడి పెట్టగలుగుతాను, మనం చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే టైం వేస్ట్ చేయకుండా నాకు కాల్ చేయండి. ఎందుకంటే ఇదంతా నా ఫ్యూచరు ప్లానింగ్ ఆలోచన. ఎందుకంటే ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలామంది రైతులు ఒక్కొక్కరు 300 ఎకరాలు 500 ఎకరాలు లీజుకి తీసుకున్న రైతులు చాలామంది ఉన్నారు. కనుక నా ఫ్యూచర్ ప్లాన్ అయితే నా దగ్గర పెట్టుబడి ఉంటే ఫ్యూచర్లో మాత్రం నేనైతే కంపల్సరీ ఇన్ని ఎకరాలు కానీ చెట్ల రూపాల్లో కానీ ఏదైనా సరే లీజుకి తీసుకోవడం చేయడం. అంతకంటే పరిస్థితి బాగుంటే కొనడం అన్నది కూడా జరుగుతుంది. అలాగే వ్యాన్స్ విషయంలో కూడా అంతే. ఇప్పుడు చెప్పినట్టు వ్యాన్స్ కూడా కొని పడేసుకున్నాను అనుకో, అవసరమైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కింద కూడా మనం పెట్టేసుకోవచ్చు. మన దగ్గర ఒక 4-5 వ్యాన్స్ ఉన్న మిగతా వాళ్ళు వ్యాన్స్ కలిపి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కూడా పెట్టుకోవచ్చు. కనుక నా ఆలోచన అయితే ఇది. మీకు నచ్చితే కనుక కాల్ చేయండి, కలిసి చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.
మీ కుప్పాల రవిశంకర్. ఎండ చూసారా చాలా ఎక్కువగా ఉంది. ఇలా ఊర్లు తిరుగుతూ ఇలా వర్క్ చేయించడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది ఎండాకాలంలో. అలాగే ఎండలో పెరిగే కొలది ఎప్పటికప్పుడు రేట్లు కూడా అన్ని ఏరియాలు పెరిగిపోతుంటాయి. టైం కరెక్ట్గా 3:45 అయ్యింది. భోజనాలు లేవు ఊరికొచ్చి ఎవరికి కూడా. పట్టా కట్టేస్తున్నారు, వర్క్ అయిపోయింది.